రాగిణి, ఎంతకాలం ఈ నాటికల బ్రహ్మచర్యం? ఎవరు చేయమన్నారు? హాయిగా ఇంటికి వెళ్ళు. ఇంతకాలం నేను ఎండమావులే వెంటాడుతున్నాను. రాగిణి, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు ఇస్తానన్నది జ్ఞాపకం ఉందా? ఇప్పుడు మాత్రం నేను లేదన్నాను. రాగిణి, ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది? దేనికైనా సమయం రావాలి రాజు. రాగిణి, ఎంతకాలం ఈ అంది అందని ఆట? తెలిసి తెలియని ఉద్రేకాలు తగ్గే వరకు. హలో, రిజ్జు హోటల్. ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏమిటి, వారు అక్కడే ఉంటున్నారా? థ్యాంక్స్. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను భయపడ్డావా? అప్పుడే కాదులే, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహప్రవేశం. రాజు, మగవాళ్ళు తలుచుకున్నప్పుడల్లా తమకిష్టం వచ్చినంత మంది భార్యని కట్టుకుని కులికే కాలం కొండెక్కిపోయింది. నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడిని. కన్నవాళ్లు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము, సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళు తాడి కట్టాను. అది అది ఆ జన్మాంతం నాకు నీవు, నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా సరిసమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత, భార్య. రాగిణి, ఆ పాపిష్టి దాని పేరు నా ముందెత్త. ఆ పెళ్లి నన్ను అడ్డగించలేదు. మన జీవితాలను, ఆనందాలను అది అరికట్టలేదు. ఎందుకని మాత్రం అడగదు. వెళ్ళొస్తా. ఏమిటక్క నీ పద్ధతి? పెళ్లి పేరంతమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాటం? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది. నా మీద అపవాదం వస్తుంది అంతేగా. ఆత్మశుద్ధి ఉన్నంత వరకు నాకే అపాయం రాదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవు అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాడు. కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ. ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పలేదు. మనస్సు విరిగి మంచి చెడ్డలు చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ దూదరు, ఏ త్రాగుపోతూ, ఏ గదిచారు అవుతూ వేదిద్దాం. ఏదో ఒకనాటికి ఈ గాలిపుడక పేలిపోక తప్పదు. ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి వస్తుందని నేను ఊహించలేదు. అతనేదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు. ఇదేదో మామూలు సంసారంలో కీచులాట అనుకున్నాడు. కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ని రగులుతుంది. ఈ కళ కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్కపెట్టాలి. నేను తెగిన గాలిపటం నేడే చేతికి చిక్కింది. ఇక చేదుకొస్తాను రేపే. జరిగేదక్క, ఈ కాని పయ్యే వరకు అన్ని పనులు మానేసి హాయిగా కూర్చోమంటే విలువ కదూ? మరి లేదమ్మా, కాదు. ఆ చెయ్యి కూడా జారిందే పద. ఇప్పుడు చెప్పక్క, ఏం చేయాలని ఇంత తొందరగా మేడమెట్లు ఎక్కుతున్నావు? పూజ చెయ్యాలి రాధా. సరే, ఏం చేస్తాను రాధా. ఆ దేవుణ్ణి నేనొక్కతనే పూజించాలమ్మా. అక్క, ఈ పూజా మందిరంలో ఏ దేవుడున్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడొచ్చునా అక్క? అక్క, నువ్వు పూజించేది బావగారి ఫోటోనా? వారేగా నా దేవుడు పరీక్షిస్తాడంటారు. బావగారు నిష్కారణంగా నేను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. దాదా, వారిని విమర్శించడం నేను సహించలేనమ్మా. తప్పు తప్పు. స్వామి, పాపను జాగ్రత్తగా చూసుకోమని అక్కకు మీరైనా బుద్ధి చెప్పకూడదు? రాధా, ఇటు రామ్మా. రాధా, పతిని పూజించటంలోని పరతత్వం
నీకింకా అర్థం కాలేదమ్మా. నిర్వికారుడు నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్ముని అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ రాముడిగానో ఏ కృష్ణుడిగానో రూపకల్పన చేసి మనసులో నిలిపి ధ్యానించుకోవాలి. కానీ ఆడదానికి ఆ బెడదలేదు. భర్తే ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళెదటే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారత స్త్రీకే దక్కింది. మగవారి కంటే మనెంతో ధన్యులం రాధా. ధన్యులం కదా అని భర్త ఎన్ని బాధలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకోవాలా రాధా? నడవడి యొప్పకయుండిన కడు నిర్దయుడైనా పతియే గతియును తనకెక్కుడు బంధుండును ప్రియుడును పరదులకున్ పరమ గురుడు పరదేవతయం. అనసూయ సీతకు చెప్పిన, ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట. ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగణలందరూ చరితార్థులై భావియుగాలకు మార్గదర్శకులైనారు. సతికి పతి కన్నా వేరు దైవం లేదు, అక్కర్లేదు కూడా. అక్క, ఒకప్పుడు మీ మరిది గారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు. ఆ మాట అక్షరాల నిజమని ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు నీ అడుగుజాడల్లోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క. లేదండి, నువ్వు తాకి నమస్కరించవలసిన పాదాలు నీ కోసం నిరీక్షిస్తుంటాయి. వెళ్ళిరామ్మా. ఓ రాయనదేవి గారా? రాజలక్ష్మి గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. మనసారా మీకు నమస్కరించడానికి మీ బాబు అడ్డొస్తున్నారు. మరే అనుకోకండి. మీ మూర్తి ఎప్పుడూ మా ఇద్దరి మనసుల్లోనూ నిలబెట్టట్లు మమ్మల్ని దీవించండి. ఎవరు? రాగిణీదేవి గారా? రండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ అధునాతన యుగ వాతావరణంలో సనాతన యుగ ధర్మమైన పతియే పరదైవమనే పూజా మందిరం ఇన్నాళ్ళకు చూడగలిగాను. ఇది కళా నిజమాన్ని. రండి, కూర్చోండి. ఇన్నాళ్ళకు మీరు దయచేశారు. సమయానికి వారు ఊళ్ళో లేరు, చూశారు. అలాగా, వెళ్ళి చాలా రోజులైంది. ఏ క్షణంలోనైనా విమానంలో వచ్చి వాళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ వారి మీద మీకెంత విశ్వాసం? ఎవరు దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు. వారితో ఇదేనా? నేను మీకోసమే వచ్చాను. ఆంతరంగికంగా మాట్లాడాలి. మనసిచ్చి సమాధానం చెప్తారా? ఎంత మాట. కూర్చోండి. చూడండి, మీ వారు ఈ ఊళ్ళోనే ఉన్నట్టు నిజంగా మీకు తెలీదా? ఈ ఊళ్ళోనా? ఎక్కడ? హోటల్లో. హోటల్ తిండి వారికి అసలే సరిపడదు. ఆరోగ్యంగా ఉంటున్నారా? శారీరకంగా. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేని వారు ఊళ్ళోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం మీరు ఊహించగలరా? సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలుంటాయి. సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు. ఈ ఇంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విరిగుంటుంది. పోనీ మీకోసమైనా రావచ్చుగా. కొన్నాళ్లకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయేవారు. నేను చెప్పలేదు నేనంటే మా వారికి అంతులేని అనురాగమని. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులేని అగాధం ఏర్పడింది. మీ మనస్సు నొప్పిస్తున్నందుకు క్షమించండి. వారి మనస్సు ఇప్పుడు వేరు మార్గం పట్టింది. రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. వారికి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమే ఉంది. చట్టం వారి ఆనందానికి అడ్డు రావటానికి ఏ చట్టానికి హక్కు ఉంది? ఎవరు చేశారు ఈ చట్టం? పతిభక్తి ప్రతిభక్తి అంటూ ముందు బ్రతుకుల్ని త్యాగం చేసుకుని నీలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దలు చేసింది. నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే అమ్మా, అలాంటి మూఢభక్తి ఈ కాలంలో పనికిరాదు. రాగిణీదేవి, భక్తికి ప్రేమకు కాలంతోనూ యుగాలతోనూ పని లేదమ్మా. అమ్మా, వారు ఆలోచించనిదే ఏ పని చేయరు. ఈ తప్పంతా నాదే.
కుటుంబ జీవితంలో కూపస్థ మండుకాన్ని వారి కోరికలేది తీర్చలేకపోయాను. పని పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయి నేను వారితో సరిసాటిగా తిరిగి వారిని సంతోషపెట్టలేకపోయాను. వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అర్థాన్ని లభిస్తే నాకంతకన్నా కావాల్సింది లేదమ్మా. ఈ జీవితంలో నేను కోరుకునేదల్లా ఒక్కటే, వారి శ్రేయస్సు, వారి సౌఖ్యం. వారి పచ్చజే వారి మూర్తిని ఆరాధిస్తూ ఈ జీవిత శేషం చెల్లించగలిగితే నాకంటే చాలు. లక్ష్మి, నీ ఒక వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థ. మన ప్రాచీన సాంప్రదాయాలకు సతీ ధర్మాలకు ఆదర్శమూర్తి. నీ వంటి సతీమ తల్లిలో లేకపోతే మన భారతీయ సంస్కృతి ఏనాడు అంతరించిపోయేది. అమ్మా, నీకిదే నా వందనం. వదిలే, నేను స్త్రీ జాతికి సిగపు అనుకున్నాను ఇంతవరకు. కానీ మానవ జాతిలో అవతరించిన దేవతామూర్తిని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మందిరంలో ఉండవలసింది అన్నయ్య బొమ్మ కాదమ్మా, నీ దివ్యమంగళ విగ్రహం. మాతృమూర్తి, నేనుండగా నీకే కొరత రాని అంటుంది. ఆనాడు తాను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందిస్తాను అన్నయ్యకు మాటిచ్చాను. ఈనాడు నువ్వు పోగొట్టుకున్న అన్నయ్యని తిరిగి అందిస్తాను నీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను దీవించి పంపదు, నన్ను దీవించి పంపు. నా పూజలో ఏదో లోపం జరిగింది. నీ ఎడల నేనేదో చెప్పరాని అపరాధం చేశాను. అందుకు నన్ను శిక్షించండి, ఆనందంతో అనుభవిస్తాను. అంతేగాని మీరు బాధపడకండి స్వామి, మీరు బాధపడకండి.